నమస్తే ఏబిటి టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రావణి. రామోజీరావు మృతి చాలా బాధాకరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం పేర్కొంది. రామోజీరావుకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే ప్రకటన విడుదల చేస్తూ ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్న రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమై ఎంతోమంది నటులు అగ్రశ్రేణి తారలుగా ఎదిగారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు. ఈటీవీ మీటీవీ అంటూ బుల్లితెరపై అద్భుతాలు సృష్టించారు. రామోజీరావు మరణంతో తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు రామోజీరావు మరణానికి సంతాపం తెలుపుతున్నారు. సామాన్య వ్యక్తి నుంచి ఓ వ్యవస్థగా ఎదిగారు రామోజీరావు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా, పత్రికా సంపాదకులుగా, ప్రచురణకర్తగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు రామోజీరావు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత 2వ అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము. ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన తర్వాత బీజేపీ సీనియర్ నేతలు లాల్ కిషన్ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్లను కలిసి ఆశీర్వాదం తీసుకుని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. చంద్రబాబు నాయుడు గెలుపు ప్రభావం హెరిటేజ్ కంపెనీ షేర్ ధరపై కనిపిస్తోంది. మే 31, 2024న మార్కెట్ ముగిసినప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 402.90 వద్ద ముగిశాయి. దీని తర్వాత వరుసగా 5 రోజుల పాటు వృద్ధిని నమోదు చేయడం కొనసాగించింది. శుక్రవారం ట్రేడింగ్లో ₹661.25 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. కంపెనీ షేర్ ధరపై 10% ఆఫర్ సర్క్యూట్ కూడా విధించబడింది. ఈ విధంగా దాని షేర్ ధర 5 రోజుల్లో ₹258.35కు పెరిగింది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ దేహానికి తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేరుగా ఫిలిం సిటీకి చేరుకుని రామోజీ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25లోనే మరిన్ని కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత డిమాండ్ ఉన్న బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాది కన్వీనర్ కోటాలో 68 సీట్లు ఆ బ్రాంచ్లవే. ఈసారి మరో 10,000 వరకు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా మున్ముందు యాజమాన్యం కోటా సీట్లకు కొంత డిమాండ్ తగ్గవచ్చని భావిస్తున్నారు. కేంద్రంలోని భాజపాను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చినట్లు జేడీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన మాత్రం ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన సంబంధిత కోర్టులో విచారణకు హాజరు కాగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఇదే కేసులో ఈ నెల 1న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెయిల్ పొందారు. ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాల అసైన్డ్ భూములను జీవో 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్ అధికారులపై నిఘా పెట్టాలి. సంబంధిత ఫైళ్లు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్ల నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలి అని జనసేన నాయకుడు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి ఏబీటీ టీవీ న్యూస్లో కలుసుకుందాం. నేను మీ శ్రావణి. కీప్ వాచింగ్ ఏబీటీ టీవీ.